హాయ్ నమస్తే. నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈరోజు నరమలపాడు గ్రామం గుండ్లకుంట శ్రీనివాసరెడ్డి గారి చేను దగ్గరికి వచ్చానండి. ఒకసారి చేను ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు మనం 6 విజిట్లు చేసాం. ఇది 7వ విజిట్టు. లాస్ట్ 6 విజిట్కి ఈ విజిట్కి తేడా చూడండి. మొక్క చాలా ఆరోగ్యంగా మంచి ఏపు మీద మంచి కాపుతో ఒక మంచి కాపు కాసింది. లాస్ట్ మనం 15 డేస్ క్రితం మాట్లాడినప్పుడు ఒక 15 రోజుల తర్వాత వచ్చి ఎంత కాపు కాసింది చూద్దాం అనుకున్నాము. ప్రజెంట్ ఒకసారి చూడండి, కాపు ఒకసారి చూడండి. చేలో ఇదండి కాపు. ఇది తేజ హైబ్రిడ్. ఒకసారి చేంజ్ చూడండి. మంచి ఫ్లవరింగ్తో మంచి పూతతో మంచి మొక్క ఆరోగ్యంగా ఉంది. ప్రతి ఒక్క ఫార్మర్ గమనించాల్సింది ఏంటి అంటే మొక్క ఎంత ఎదుగుదల వచ్చింది, మొక్క ఎంత ఆరోగ్యంగా ఉంది, మొక్కలో నల్లి కానీ తామర పురుగు కానీ తెల్లదొంగ కానీ ఏమన్నా ఉన్నాయా, సైడ్ బ్రాంచీలు ఎంత వచ్చినాయి, అట్లా ప్రతిదీ బేరీజ్ వేసుకుంటేనే మిర్చిని బాగా మంచి దిగుబడి రూపంలో పండించగలం. అట్లా ఈయన బెస్ట్ ఫార్మరు. మనం ప్రతి ఒక్క ఫార్మర్ అనుకుంటాడు మనం 20 క్వింటాలు పండిస్తే చాలు, 30 క్వింటాలు పండిస్తే చాలు అనుకుంటాడు. ఈయన ఇంతకుముందు ఎకరం 60 క్వింటాలు కూడా పండించిన ఫార్మర్, మన బెస్ట్ ఫార్మర్. మనం 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం ఈ ఏరియాలో. ఈ 20 సంవత్సరాల నుంచి ఈయన మన బెస్ట్ ఫార్మరు. ఈయన చూస్తే చాలామంది మారారు. ఒకసారి ఈయన చేను 4 ఎకరాల చేను ఒకసారి చూడండి. 4 ఎకరాలు ఎట్లా ఉందో, 4 మూళ్ళు ఎంత సమానంగా ఉందో. మొక్క చాలా నీట్గా ఆరోగ్యంగా ఉంది. ఈయన ఎక్కువ దిగుబడి తీయటానికి కారణం ఏంటంటే టైం టు టైం స్ప్రే చేయటం, చేలో ఏముందో ఖచ్చితంగా కనుక్కోగలగటం. దీనికి హ్యూమిక్ పొటాష్ పెట్టి 60 రోజులు అవుతుంది. ఒక్కసారి చేను చూడండి. ఈ చేలో ఇంతవరకు ఫర్టిలైజర్ అనేది వాడలేదు. చేను కింద నుంచి ఒకసారి చూడండి, కింద నుంచి కాపు. ఇది అండి ఈ ఫార్మర్ యొక్క సీక్రెట్. టైం టు టైం స్ప్రే చేయటం, మొక్క కింద పోషకాలు బాగా అందించటం, పైన పోషక పదార్థాలు స్ప్రే చేయటం. ఇట్లా టైం టు టైం చేయటం వల్లనే మంచి దిగుబడి వచ్చింది. వీటన్నిటికి కారణం ఈ సంవత్సరం అయితే మాత్రం హ్యూమిక్ పొటాష్. ఎందుకంటే మేము ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ టైం కల్లా దాదాపు ఎకరానికి 15 నుంచి 20 కట్టలు వేసేవాళ్ళం. ఈ సంవత్సరం అయితే 3-4 కట్టలతోనే సరిపెట్టగలిగాము, ఎక్కువ పెట్టుబడి తగ్గించగలిగాము. అందువల్ల ఈ సంవత్సరం బొబ్బర్ అటాక్ కూడా చాలా తక్కువగా ఉంది. వాతావరణం ఇంత క్లైమేట్ ఇంత కూల్గా ఉంటే ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే చిలక ఎక్కువ వస్తుంది. చిలక రావటం వల్ల గుడ్డు పెట్టి పురుగు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ఫార్మర్ ఏం చేయాలి అంటే ఈ టైంలో గుడ్డుకు సంబంధించిన మందును కొట్టుకోవాలి. తెల్లదోమ ఎఫెక్ట్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ టైంలో తెల్లదోమకు కూడా ఎక్కువ స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇచ్చేలో ఆ ఫార్మర్తో కలుద్దామండి.